ఈ వీడియోలో మిరప సాగులో వస్తున్న తుంగజాతి గడ్డిని ఏ విధంగా నివారణ చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మనం కనుక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ తుంగజాతి గడ్డి కలుపు అనేది తుంగ గడ్డల ద్వారా డెవలప్ అవుతుంది. ఈ తుంగ గడ్డలను ఎన్ని చిన్న భాగాలుగా చేసినా కూడా ఆ గడ్డల నుండి మరలా మొలక అనేది వస్తుంది. మా ఏరియాలో అయితే దీనిని తుంగజాతి గడ్డి లేదా గుంజర గడ్డి అని పిలుస్తారు. మరి మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి. ఈ తుంగజాతి గడ్డి అనేది ఎలాంటి పోషకాలు లేని భూములలో కూడా జీవించగలదు. ఈ తుంగ గడ్డలు కొన్ని సంవత్సరాల పాటు భూమిలోనే జీవించి ఉండగలవు. అంటే ఎలాంటి తేమ మరియు ఎలాంటి వాటరు లేకున్నా కూడా భూమి లోపల ఈ గడ్డలు అనేటి జీవించి ఉండగలవు. ఈ తుంగ గడ్డల నుంచి వచ్చిన వేర్లు అనేటి మరలా కొత్త మొక్కలుగా ఏర్పడి వీటి యొక్క సంతతిని పెంచుకుంటాయి. ఈ గడ్డిని మనము సాగు చేసే భూములలో పీకినప్పుడు గడ్డి మాత్రమే వస్తుంది, గడ్డ మాత్రము రాదు. ఎందుకంటే గడ్డ అనేది భూమి లోపల లోతుగా ఉంటుంది. ఒక వేరు మరొక వేరుతో గడ్డలుగా ఏర్పడి భూమి లోపల ఉంటాయి. ఈ తుంగజాతి గడ్డి వలన 50 నుండి 60% వరకు దిగుబడి అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి ప్రధాన మొక్కలతో పోటీపడి పెరిగి ప్రధాన మొక్కలకు అందవలసిన అన్ని రకాల పోషకాలను ఈ గడ్డి అనేది తీసుకుంటుంది. ఈ గడ్డిని నివారణ చేసే గడ్డి మందుల గురించి మనం కనుక చూసుకున్నట్లయితే మనకు బయట మార్కెట్లో అలోసల్ఫిరాన్ మిథైల్ 70% డబుల్ జీ అనే మందు మనకు అందుబాటులో ఉంది. ఇది సెలెక్టివ్ సిస్టమిక్ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ గడ్డి మందు. అంటే సెలెక్టెడ్ మొక్కల్లోకి వెళ్ళి మొలకెత్తుతున్న గడ్డలను ఇది నివారణ చేస్తుంది. ఈ అలోసల్ఫిరాన్ మిథైల్ అనేది మనకు బయట మార్కెట్లో ధన్కోవారి సెంప్రా, బెస్ట్ అగ్రోవారి హెడ్ షాట్, భారత్ వారి ఎలాన్ ఇలా రకరకాల బ్రాండ్స్ నేమ్స్తో ఇది మనకు అందుబాటులో ఉంది. దీన్ని ఒక ఎకరానికి 36 గ్రాములను 150 లీటర్ల నీటిలో మిక్స్ చేసుకొని భూమిలో తేమ ఉన్న సమయంలో దీన్ని మనము స్ప్రే చేసుకోవాలి. దీన్ని స్ప్రే చేసుకున్న 15 నుండి 30 రోజుల్లో ఈ తుంగజాతి గడ్డిని ఇది సమర్థవంతంగా గడ్డలతో పాటు నివారణ చేస్తుంది. అయితే మిరప సాగులలో ఇది సెలెక్టివ్ హెర్బిసైడ్ గడ్డి మందు కాదండి. మనము మిరప మొక్కలు వేసే ఒక 40 రోజుల ముందే దీన్ని మనము స్ప్రే చేసుకోవాలి. అంటే మనము లోతు దుక్కులు చేసుకొని దీన్ని కనుక మనము ఈ భూమిలో తేమ ఉన్న సమయంలో స్ప్రే చేసుకున్నట్లయితే ఈ తుంగజాతి గడ్డి కలుపులను ఇది ఈ మిరప సాగులలో సమర్థవంతంగా నివారణ చేస్తుంది. ఈ మిరప సాగుకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి. మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను.